నంద్యాల జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్ మొదటి నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జూన్ మాసంలో కొంతవరకు ఆశాజనకంగా సాధారణ వర్షపాతం కంటే కూడా కొంత అధికంగా నమోదైంది. 87 mm సాధారణ వర్షపాతం ఉంటే 106 mm నమోదు కావటం, దాన్ని ఆసరాగా తీసుకొని రైతులు మరి ముందస్తుగా మొక్కజొన్న, సోయా చిక్కుడు, మినుము, ప్రత్తి తదితర పంటలు సాగు చేయడం జరిగింది. అలాగే జూలై మాసంలో కూడా మరి ఇప్పటి వరకు మనకి 153 mm వర్షపాతం పడవలసి ఉంటే మరి ఇప్పటి వరకు పడినటువంటిది 43 mm మాత్రమే రికార్డ్ అయింది. అంటే సుమారుగా ఇంకా మనకి 70% షార్ట్ వర్షపాతం తక్కువ నమోదైనటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునేటట్లయితే ఇప్పటికే సాగు చేసినటువంటి మొక్కజొన్న, కంది, మినుము, మరి ఆముదము, అలాగే వేరుశెనగ, సోయా చిక్కుడు మొదలగు పంటలు ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల మరి బెట్ట పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాయి. కొన్ని చోట్ల మరి కొంత ఎండుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. సో ఇది ఒక పరిస్థితి అయితే, రెండవది రైతులు మన ఆయకట్టు కింద ముఖ్యంగా తెలుగంగ ప్రాజెక్ట్ కింద కావచ్చు, కేసీ కెనాల్ కింద కావచ్చు, ఎస్ఆర్బీసీ కింద కావచ్చు, ఇలా మనకి వివిధ రకాలైనటువంటి సాగునీరు సరఫరా చేసేటువంటి కెనాల్స్ ఉన్నటువంటి పరిస్థితి అయితే శ్రీశైలంకి కొంత వాటర్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో రైతులు వరి సాగు చేయడానికి ఉపక్రమించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా మరి వరి పంట సాగు చేయవద్దు, ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయి, అట్లాగే నీటి లభ్యత కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది, సాగునీరు అందించలేని పరిస్థితి, వరి ఎట్టి పరిస్థితిలో కూడా వేయవద్దు, వేసిన తర్వాత రైతులు మళ్ళీ ఇబ్బంది పడతారనేటువంటి విషయం కూడా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరికైనా బోర్వెల్స్ ఉండేటట్లయితే బోర్వెల్స్ కింద కూడా ఆరుతడి పంటలు లాంటివి సాగు చేసుకోండి, వరి సాగు చేయదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే దీనికి భిన్నంగా కొన్ని చోట్ల రైతులు మరి బోర్వెల్స్ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేక ఇతర వనరులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో రైతులు వరిని నారు పోసి నాటే విధానంలో కానీ లేక సాలు వరిగా కానీ వేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. మరి ఇప్పటికే సుమారుగా ఒక 8,000 నుంచి 10,000 హెక్టార్లో వరి ఈ విధంగా సాగు చేసినట్టుగా మరి వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం తెలుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా రైతులకి మొదటి నుంచి వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు అందరూ కూడా మరి ఎప్పటికప్పుడు రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం ద్వారా కానీ, పొలం పిలుస్తున్న ప్రోగ్రాం ద్వారా కానీ, పొలం బడి కార్యక్రమాల ద్వారా కానీ, లేక ప్రత్యేకంగా ఎల్నినో కాంబాట్ అనేటువంటి ఒక టాస్క్ తీసుకొని వ్యవసాయ శాఖ అధికారులు మరియు శాస్త్రవేత్తలు గ్రామాన్ని కూడా రైతుల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మరి వరికి ఆల్టర్నేటివ్గా మరి కంది కానీ, మినుము కానీ, లేక ఇతర పంటలు సాగు చేయండి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతులు గమనించాల్సిన విషయం, శ్రీశైలంకి నీరు వచ్చినప్పటికీ కొంతమేర అది సాగునీటికి విడుదలయ్యేటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వం నుంచి చాలా సుస్పష్టంగా సమాచారం ఇచ్చున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు వరి సాగు చేసి ముందు సమస్యలకి గురి కావద్దని, మరి తద్వారా నష్టపోకూడదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పి రైతులకి విన్నపం.